లోకంలో ఎక్కడా లేదు. కానీ ఆ ప్రశ్నకు సమాధానం కేవలం ప్రభువైన యేసుక్రీస్తు అనే ఆ యొక్క రక్షకుడి దగ్గర మాత్రమే ఆ సమాధానం ఉన్నది. ఆయన ఏమంటున్నాడు అని అంటే, మానవులందరూ మరణించిన తర్వాత వారికి మరొక జీవము, నిత్య జీవమును నేనే ఇస్తాను అని చెప్పి ప్రభువైన యేసుక్రీస్తు అంటున్నారు. నేనే జీవమును, నేనే పునరుత్థానమును అని చెప్పి ఆయన అంటున్నారు. ఆ యొక్క జీవాన్ని, ఆ యొక్క పునరుత్థానాన్ని ఇచ్చే దేవుడే ప్రభువైన యేసుక్రీస్తు. ఆ యొక్క రక్షకుని గురించిన శుభవార్త ఈరోజు మీ మధ్యలో ఉన్నది. ఆయన మానవుడిగా మనందరి కోసం జన్మించి ఆయన కలువరి శిలువలో రక్తము కాల్చి ప్రాణము పెట్టి ఆయన మరణించారు. ఆయన ఎందుకు మరణించారు అంటే, మానవుల పైన ఉన్న ఆ యొక్క పాపాన్ని తీసివేయడానికి. ప్రభువైన యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే ఆయన యందు నమ్మిక ఉంచుతారో వారు కూడా మరణించిన తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు వల్లే వారు కూడా నిత్య జీవానికి చేరుకుంటారు కనుక ఈ యొక్క రక్షణ సువార్త ఈ రోజు మీ మధ్యలో ఉన్నది. ఈ ప్రాంతంలో ఉన్న యొక్క రక్షణ గురించి తెలుసుకోవాలని మీ అందరినీ కూడా ప్రేమపూర్వకంగా కోరుతున్నాము. ఈ లోకంలో మానవులను ప్రేమించిన వాడు ఎవరైనా ఉన్నారు అని అంటే, నిజంగా ప్రేమించి ప్రాణం పెట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అని అంటే, అది కేవలం ప్రభువైన యేసుక్రీస్తు అనే ఆ యొక్క నిజ రక్షకుడు మాత్రమే.